హాయ్ అండి, అందరూ బాగున్నారా? ఈరోజు మనం ఒక విచిత్రమైన బాలుడి జన్మ రహస్యం గురించి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే, బృహద్రథుడనే మహారాజు మగధ రాజ్యాన్ని ఏలుతూ ఉండేవాడు. ఎంతో పరాక్రమవంతుడు, ఎన్నో రాజ్యాలను జయించాడు. కాశీరాజు తన పుత్రికలిద్దరినీ బృహద్రథుడికిచ్చి వివాహం చేశాడు. ఆ మహారాజు వారిద్దరితో భూలోకంలోనే స్వర్గ సుఖాలను అనుభవించాడు. ఎంతో సంతోషంగా ఉండేవారు. ఎన్నో సంపదలు కూడబెట్టాడు. కానీ అనుభవించడానికి పుత్రుడు లేడు. దీంతో విరక్తి చెంది రాజ్యపాలనని విడిచిపెట్టి తన ఇద్దరు భార్యలను తీసుకుని తపస్సు చేయడానికని అడవులకు వెళ్ళిపోయాడు. వీరు తపస్సు చేస్తున్న కొంత దూరంలోనే ఒక మామిడి చెట్టు కింద చండ కౌశికుడనే ముని తపస్సు చేయడం చూసి అతనికి సేవలు చేస్తూ ఉండేవాడు. కొంతకాలానికి ఆ మునికి దయ కలిగి ఏం కావాలో కోరుకో అని రాజుని అడిగాడు. అప్పుడు రాజు తన బాధంతా చెప్పుకుని పుత్ర సంతానం కలిగే వరం ఇమ్మన్నాడు. ఇంతలో చెట్టు నుండి ఒక మామిడి పండు ముని దగ్గర పడింది. దాన్ని మంత్రించి రాజుకిచ్చి తన భార్యకు తినిపించమని, తప్పకుండా సంతానం కలుగుతుందని చెప్పి అదృశ్యమయ్యాడు. రాజు ఎంతో ఆనందంగా తన భార్యల వద్దకు వెళ్లి పండుని చెరిసగం చేసి తినిపించాడు. కొంతకాలానికి ఇద్దరు గర్భవతులయ్యారు. రాజు ఆనందానికి అవధులు. ఇంతవరకు బాగానే ఉంది. కొంతకాలానికి ఇద్దరు ప్రసవించారు. కాకపోతే నిర్జీవంగా ఉన్న ఒక బిడ్డలో చెరి సగభాగాలకు జన్మనిచ్చారు. అంటే ఒకరు ఎడమ భాగానికి జన్మనిస్తే మరొకరు కుడి భాగానికి జన్మనిచ్చారన్నమాట. ఈ ఘోరాన్ని తట్టుకోలేక రాణులిద్దరూ దాసిని పిలిచి ఆ భాగాలనిచ్చి దూరంగా పడేయమని చెప్తారు. దాసి కొంత దూరంలో 4 దారులు కలిసే కూడలిలో పడేసి వెళ్ళిపోయింది. చాలా కాలం నుండి ఆ ప్రదేశంలో జర అనే రాక్షసి నివసిస్తుంది. ఏదైనా ఆహారం పడేసి వెళ్ళిపోయారేమో అనుకుని ఆ మాంసపు ముద్దల్ని ఇంటికి తీసుకువెళ్లి తిందామనుకుని గట్టిగా ఆ 2 ముక్కల్ని అదిమి పట్టుకోగా ఆ బాలునికి ప్రాణం వచ్చి చాలా గట్టిగా ఏడవడం మొదలుపెట్టాడు. రాజు, రాణులు అందరూ ఆ ఏడుపు విని పరిగెత్తుకుంటూ ఆ ప్రాంతానికి చేరుకున్నారు. జరిగినదంతా ఆ రాక్షసి రాజుతో చెప్పి ఆ బాలుని రాజుకి ఇస్తుంది. ఆ రాజు ఎంతో సంతోషంతో జర ఈ 2 భాగాలను సంధానం చేసి బ్రతికించింది కనుక ఈ బాలుడికి జరాసంధ అని నామకరణం చేశాడు. నీ మేలు ఎప్పటికీ మర్చిపోలేనని కృతజ్ఞతలు తెలిపి జరాసంధుణ్ణి భార్యల చేతిలో పెట్టి ఎంతో మురిసిపోయాడు. ఇదండి జరాసంధుని జన్మ వృత్తాంతం. ఇలాంటి ఇంకెన్నో ఇంట్రెస్టింగ్ విషయాల కోసం మన ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.